క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు 600 రూపాయల వరకు తగ్గింపు. డైమండ్ స్టోన్ విలువ మీద 20% వరకు తగ్గింపు. ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు. తనిష్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు నగరం సమతానగర్ సమీపంలో మన్బార్ మిలిటరీ హోటల్ నూతనంగా ప్రారంభమైంది. ఈ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి హోటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడం ఏ వ్యాపారంలోనైనా ముఖ్యమని తెలిపారు. డబ్బు కొన్నా క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తే వ్యాపారం ఖచ్చితంగా విజయవంతం అవుతుందన్నారు. హోటల్ యజమానులు మంచి నాణ్యతను కొనసాగిస్తే తప్పకుండా మంచి ఆదరణ లభిస్తుందని ఆకాంక్షించారు. హోటల్ నిర్వాహకులు జగదీష్ మరియు మోహన్ మాట్లాడుతూ మన్బర్ అనే పేరును ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ మనసు నిండుగా భోజనం చేయాలనే ఉద్దేశంతో పెట్టినట్టు తెలిపారు. ఈ హోటల్లో వెజ్ మరియు నాన్ వెజ్ మీల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యేకంగా నాన్ వెజ్ వంటకాలను గ్యాస్ కాకుండా సాంప్రదాయ ఊక పొయ్యి మీద తయారు చేస్తామని తెలిపారు. ఫిష్, ఫ్రాన్స్ వంటి సముద్ర ఆహారాన్ని కోనసీమ ప్రాంతం నుంచి తాజాగానే తెప్పిస్తామన్నారు. అదేవిధంగా టేస్టింగ్ సాల్ట్ ఉపయోగించకుండా వేరుశనగ నూనెతో మాత్రమే వంటలు చేస్తామని తెలిపారు. ఇంకా హోటల్లో ఉపయోగించే కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా వంటి అన్ని మసాలాలను ఇక్కడే తయారు చేసుకుని వంటల్లో ఉపయోగిస్తామని తెలిపారు. వైట్ రైస్ తో తినడానికి అనువైన వివిధ రకాల నాన్ వెజ్ కర్రీలను కూడా ప్రత్యేకంగా అందిస్తామని అన్నారు. జగదీష్ అదేవిధంగా మోహన్ గారు ఇద్దరు కలిసి దీన్ని హోటల్ పెట్టి ఇక్కడ సమతానగర్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదివరకు మన అక్కడ ఉందనుకుంటా ఒక మిలిటరీ హోటల్, వీళ్ళు కూడా మిలిటరీ హోటల్ అంటే ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో వీళ్ళు కూడా పెట్టారు. ఫుల్ మీల్స్ నాన్ వెజ్ అయితే 250 రూపీస్, దాంట్లో ఫిష్, చికెన్, ప్రాన్స్ అన్నీ వచ్చేటట్టుగా అదొక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అదేవిధంగా వెజ్ మీల్స్ అయితే దాన్ని కూడా అన్ని రకాలుగా ఉండేటట్టుగా దాన్ని కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇదొక సిస్టమ్ తోటి ఏర్పడింది. కాబట్టి ఎవరైనా కూడా మనకి టౌన్లో ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళు ఐటమ్స్ కూడా ఇందాక చెప్తా ఉన్నారు, ఎక్కడా కూడా సాల్ట్ ఉపయోగించుకున్నా ఉంటాం. ఐటమ్స్ కూడా తెచ్చేది కూడా అటు కోనసీమ నుంచి తీసుకురావటం, ఏదైనా ఫిష్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ తోటి చేసి క్వాలిటీగా చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాడే పదార్థాలను బట్టే దాని క్వాలిటీ టేస్ట్ కూడా వస్తుంది. కాబట్టి దానికి ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు ఈ హోటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషం. కాబట్టి అందరికీ ఉపయోగం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తూ, నేను ఒకటే మన జగదీష్ చెప్తా ఉంది, క్వాలిటీ ఇంపార్టెంట్, డబ్బు అనేది నెక్స్ట్ ప్రయారిటీ. ఎప్పుడు కూడా డబ్బులతోటి మన వ్యాపారం కాదు. ఎప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేస్తారో, క్వాలిటీ బాగుంటుందో ఖచ్చితంగా కూడా అయ్యే లాభాల్లోకి వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నా. దాని తగ్గట్టుగా మెయింటైన్ చేస్తే తప్పకుండా కూడా మంచి సక్సెస్ అవుతుంది. ఈ ఏరియా అంతా కూడా ఇటు 38 అవ్వచ్చు, 43 అవ్వచ్చు, అటు 44 అవ్వచ్చు, ఇవన్నీ కూడా దగ్గర ఏరియా. అందరూ కూడా పని చేసుకునే వాళ్ళే. అలాంటి వాళ్ళు ఉండే ఏరియాలో ఇటు ఆ హోటల్ కూడా బాగుంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నా బెస్ట్ విషెస్ మనకు తెలియజేసి ఆ భగవంతుడు దేవునితో బాగా జరగాలని. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒంగోలులో సమతానగర్లో మన హోటల్ శ్రీ సాయి మన్బార్ మిలిటరీ హోటల్. మన్బార్ అంటేనే మనసు నిండుగా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనసు నిండుగా భోజనం చేయాలనే కాన్సెప్ట్ తోటి ఆ నేమ్ పెట్టాము. దీంట్లో మాకు వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్ ఉంటుందండి. నాన్ వెజ్ మీల్స్లో ఇక్కడ అన్నీ కూడా ప్రతి వంట కూడా ఊక పొయ్యి మీదే వండుతారు, గ్యాస్ వాడం, మొత్తం ఊక పొయ్యితోనే వండుతారు. అండ్ ఇక్కడ వచ్చే నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం
కోనసీమ నుంచే తెప్పించుకుంటామండి. పాండ్ ఫిష్, పాండ్ ప్రాన్ కూడా వస్తుంది. ప్రాన్ కూడా చిల్లీ ప్రాన్ అనేసి అలాంటివి వస్తుంటాయి. అండ్ వీటిలో వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా ఏంటంటే మేము చేసే వాటిలో టేస్టింగ్ సాల్ట్ అనేది అస్సలు వాడం. మనం వేరుశనగ నూనె తప్ప వేరే నూనె వాడమండి. ఎందుకంటే మనకు వచ్చే టేస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా ఏంటంటే అవి ఉంటేనే అవుతుంది. ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్లో మెయిన్గా ఏంటంటే అక్కడ వాడే పొడులు ఇవన్నీ కూడా జనరల్గా అన్ని చోట్ల ఏంటంటే బయట నుంచి తీసుకొస్తారు. అట్లా కాదు, ప్రతి పొడి కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అంటే ప్రతి పొడి కూడా ఇక్కడే కొట్టేస్తారు. కారం కూడా ఇక్కడే తయారు చేసుకుంటారు. ప్రతి ఐటమ్ కూడా ధనియాల పొడి నుంచి గరం మసాలా దగ్గర నుంచి ఏది కూడా బయట రెడీమేడ్ తీసుకోరండి. ప్రతి పొడి ఇక్కడే కొట్టేసి దాంతో ఇవన్నీ చేస్తారనమాట. అలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఇట్లా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. ఇందులో మనం జనరల్గా ఎక్కడికైనా వెళ్తే దమ్ బిర్యానీ అట్లాంటి వాటితోనే తింటాం, కానీ నాన్ వెజ్ కర్రీస్లో కూడా అన్ని రకాలు మనం వైట్ రైస్తో కూడా తినొచ్చు. అందుకని అలాంటి వైట్ రైస్తో తినడానికి ఉండే డిఫరెంట్ కర్రీస్ అన్నీ కూడా మనం ఇక్కడ చేస్తున్నామండి. మీరు అందరు కూడా తప్పకుండా రావాలి, ఇక్కడ అందరూ చూడాలి. ఇలాంటి దానికి మాకు ఇనాగ్రేషన్ చేయడానికి మన ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచల జనార్దన్ గారు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. అండ్ పత్రికా విలేకరులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ ఇదే కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు.